మనలో చాలా మందికి కళ్ళతో చూడడం చాలా సహజం, కానీ చూపులేని వాళ్ళకి ప్రతిరోజు ఒక ఛాలెంజ్. ఈ సమస్యకి పరిష్కారంగా ఇప్పుడు ఒక కొత్త రకం కళ్ళజోడు వచ్చింది. వీటిని సాధారణంగా ఏఐ స్మార్ట్ గ్లాసెస్ అని అంటారు. వీటిలో కెమెరా, మైక్రోఫోన్, స్పీకర్స్, ఏఐ సిస్టమ్ ఉన్నాయి. కెమెరా చూస్తుంది, ఏఐ అది ప్రాసెస్ చేస్తుంది. సమాచారం అంతా మనకు వాయిస్తో చెబుతుంది. ఈ విధంగా ఒక బ్లైండ్ వ్యక్తి అన్నీ తెలుసుకోవచ్చు. ఇవి ఎవరో ఒక్క రోజులో కనిపెట్టింది కాదు. అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో చాలా సంవత్సరాలుగా చూపు సమస్య ఉన్న వాళ్ళ కోసం పరిశోధనలు జరుగుతుంది. వీటిని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నాయి. ఈ స్మార్ట్ ఏఐ కళ్ళజోళ్ళు కేవలం ఒక ఐడియా కాదు, ఇది ఒక రియల్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ ని 2017లో స్టార్ట్ అయిన నెదర్లాండ్స్ లోని ఎన్విజన్ అనే సంస్థ తయారు చేసింది. వాళ్ళ రీసెర్చ్ ఫోకస్ ఏంటంటే బ్లైండ్ అండ్ విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి విజువల్ ఇన్ఫర్మేషన్ ని ఆడియోగా ఇవ్వడం. అదే సాఫ్ట్వేర్ ను ఎన్విజన్ గ్లాసెస్ అనే డివైస్ గా 2020లో లాంచ్ చేశారు. ఇది కెమెరా ద్వారా టెక్స్ట్ చదవగలవు, ఆబ్జెక్ట్స్ ని గుర్తించగలవు. కానీ ఇవి మెడికల్ ఎక్విప్మెంట్ గా కాదు, ఇవి యాక్సెసిబిలిటీ టెక్నాలజీ టూల్ కేటగిరీలోకి వస్తాయి. కాబట్టి లీగల్ గా వరల్డ్ వైడ్ యూస్ కి అవైలబుల్ లో ఉన్నాయి. ఈ కళ్ళజోడుల్లో ఒక చిన్న కెమెరా ఉంటుంది. అది ఎదురుగా ఉన్నదాన్ని చూస్తుంది. అందులోని సాఫ్ట్వేర్ ఆ దృశ్యాన్ని అర్థం చేసుకుంటుంది. తర్వాత ఆ సమాచారాన్ని ఆ వ్యక్తికి మాట రూపంలో చెబుతుంది. ఉదాహరణకి, మీ ముందర మెట్లు ఉన్నాయి, ఇది రోడ్డు, ఇది ఒక మనిషి అని స్పష్టంగా చెప్తుంది. మరియు కొన్ని కంపెనీస్ మెటా ఏఐ గ్లాసెస్ వంటి మోడల్స్ పై కూడా బ్లైండ్ యాక్సెసిబిలిటీ ఆప్షన్స్ ని బిల్డ్ చేస్తున్నాయి. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారతదేశంలో కూడా ప్రత్యేకంగా అసిస్టివ్ టెక్నాలజీపై ఇన్నోవేటర్స్ ఉన్నారు. ఇవి ఎక్కడ యూజ్ అవుతున్నాయంటే రోడ్ల మీద నడవడానికి, బస్సు ఎక్కడానికి, బోర్డులు చదవడానికి, పుస్తకాలు చదవడానికి, ఒంటరిగా బయటకు వెళ్ళడానికి. ఇవి వైద్యం చేసే పరికరాలు కాదు, కాబట్టి వీటికి సర్జరీ లాంటి అప్రూవల్స్ అవసరం లేదు. ఇవి అసిస్టివ్ టెక్నాలజీ కింద వస్తాయి. అంటే చూపు లేని వాళ్ళ జీవితాన్ని సులభం చేయడానికి ఉపయోగపడే పరికరాలు. అందుకే ఈ కళ్ళజోళ్లు సాధారణ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లా ప్రకారమే లీగల్ గా అమ్ముతున్నారు. అమెరికా, యూరప్, భారత్ లో కూడా వీటి వినియోగం చట్టబద్ధమే. మన దేశంలో కూడా బెంగళూరు, ఢిల్లీ లాంటి నగరాల్లో ఇలాంటి కళ్ళజోళ్లపై పరిశోధన జరుగుతుంది. కొన్ని సంస్థలు భారతీయ భాషల్లో కూడా ఇవి పనిచేసేలా అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి ఇంకా పర్ఫెక్ట్ కాదు, బ్యాటరీ లైఫ్ ఉంది, ధర ఎక్కువగా ఉంది, ట్రైనింగ్ అవసరం ఉంది. కానీ ఇవి ఒక మొదలు. ఇది చూపు ఇవ్వదు, కానీ ఒంటరిగా జీవించే ధైర్యం ఇస్తుంది. టెక్నాలజీ అంటే ఆడంబరం కాదు, మన జీవితాన్ని కొంచెం సులభంగా చేయడానికి. అలా చేస్తే అదే నిజమైన ఆవిష్కరణ. చూపు లేకపోయినా జీవితం ఆగకూడదు అని ఈ కళ్ళజోడు గుర్తు చేస్తున్నాయి. ఇలాంటి నిజమైన ఆవిష్కరణల గురించి, మన జీవితాన్ని మెల్లగా మార్చుకున్న టెక్నాలజీ కథల గురించి ఇంకా తెలుసుకోవాలంటే సైలెంట్ టేల్స్ బై చందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.